పండగ వేళ గోల్డ్ పరుగు అంటూ దూసుకుపోతోంది. గ్లోబల్ ఎఫెక్ట్ తో గోల్డ్ తగ్గేదేలే అంటూ పైకి వెళ్తోంది. ఇవాళ తులం బంగారం ధర 1,21,000 రూపాయల మార్కును దాటింది. ఇవాళ తులం బంగారం ధర మరో 1,150 రూపాయలు పెరిగింది. హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,21,100 రూపాయలు పలుకుతోంది. నిన్న ఇవాళ కలిపి గోల్డ్ రేట్ దాదాపు 3,000 రూపాయలు పెరిగింది. డాలర్ బలహీనతతో గోల్డ్ రేట్స్కు రెక్కలు వచ్చాయని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అమెరికాలో మళ్లీ వడ్డీ రేట్లు తగ్గుతాయనే వార్తలతో ఇన్వెస్టర్లు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ వైపు చూస్తున్నారు. గత 14 ఏళ్లలో గోల్డ్ రేట్స్ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. తాజాగా ఔన్స్ గోల్డ్ రేట్ $3,900 సమీపంలోకి వచ్చింది. ఆల్ టైమ్ గరిష్ట రికార్డులను తిరగరాస్తున్న గోల్డ్ గత నెల రోజుల్లో 12% పైగా పెరిగింది. పసిడి పరుగులకి బ్రేకులు లేవా? అసలు పసిడి ఈ విధంగా పరిగెడడానికి కారణం ఏంటి? సామాన్యుడికి పసిడి అందుతుందా? అందే స్థాయిలో వస్తుందా రేట్ అనేది కూడా తెలుసుకుందాం. గోల్డ్ రేట్స్ పెరుగుదలకు సంబంధించి పూర్తి వివరాలను అందించేందుకు ముంబై నుంచి ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిన గారు. క్రాంతి గారు నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే అండి. హ్యాపీ దసరా అని చెప్దామని నేను అనుకున్నాను, కానీ సో గోల్డ్ రేట్ విన్న తర్వాత హ్యాపీ దసరా చాలా మందికి ఉండదేమో అనిపిస్తుంది. ఫెస్టివల్ సీజన్ ప్రారంభానికి ముందు మీరు చెప్పినట్లు గోల్డ్ అయితే పెరుగుతోంది, పరుగులు పెడుతోంది. తాజాగా రిటైల్ మార్కెట్లో గోల్డ్ రేట్ 1,21,000 రూపాయలు దాటింది. సో ఈ ర్యాలీకి బ్రేక్ పడే అవకాశం ఉందంటారా, లేక కంటిన్యూ అవుతుందా? అంటే ప్రస్తుతం అయితే మనం గోల్డ్ రేట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూసినా, మన ఇండియన్ మార్కెట్ లో చూసినా గోల్డ్ అనేది మీరు చెప్పినట్లే బాగా పరిగెడుతుంది. ఎందుకంటే మీరు ఒక అనే లైటర్ నోట్ అన్నారు, గోల్డ్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి, గుడ్ మార్నింగ్ అని చెప్దామా, హ్యాపీ దసరా అని చెప్దామని. ఒక రకంగా చెప్తే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే లాస్ట్ మీరు ఎక్కువ గోల్డ్ గురించి బాగా అనాలిసిస్ డిబేట్స్ చేస్తుంటారు 10 టీవీలో, సో ఎవరైతే ఈ అనాలిసిస్ చూసి బాగా కొన్నారో వాళ్ళు హ్యాపీగానే ఉండుంటారండి. బహుశా ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన విషయమే. పాయింట్, గోల్డ్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో $3,800 కి ప్రస్తుతం ఉండటం మనం చూస్తున్నాం. దీనికి ప్రధానంగా మన ఇండియాలో 3 కారణాలు చూడాలి. ఒకటి ఏంటంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి లాస్ట్ 2-3 మంత్స్ లో ఈ టారిఫ్ ఇష్యూస్ వలన బాగా ఇండియన్ మార్కెట్స్ లో నుంచి విత్డ్రా చేయడం జరిగింది వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ని. సో ఆ రీజన్ తో డాలర్ కనుక చూసినట్లయితే బాగా ఎప్రిషియేట్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ 89 రూపీస్ దాకా రూపీ క్షీణించడం చూస్తున్నాం, వీకెన్ అవడం మనం చూస్తున్నాం. గోల్డ్ డాలర్ డినామినేటెడ్ అసెట్ కాబట్టి గోల్డ్ ప్రైసెస్ ఇండియాలో బాగా పెరగడం మనం చూస్తున్నాం. నెక్స్ట్ గ్లోబల్ గా చూసినట్లయితే ఈ టారిఫ్ వర్రీస్ అనేవి త్రూఅవుట్ ద వరల్డ్ ఒక మార్కెట్ సెంటిమెంట్ ని హ్యాంపర్ చేస్తున్నాయి. సో ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు, అది రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ మీద మక్కువ చూపించడంతో ఈ సంవత్సరం గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ ఆల్ 42% పెరగడం మనం చూస్తున్నాం. లాస్ట్ ఫ్యూ డేస్ లోనే ఒక 1-2 మంత్స్ లోనే ఆల్మోస్ట్ ఆల్ 12% దాకా గోల్డ్ పెరగడం మనం. ఎగ్జాక్ట్లీ బత్తిన గారు, ముఖ్యంగా ఇవాళ నిన్నతో కలిపితేనే 3,000 పైచిలకు ప్రైస్ పెరిగిపోయింది. అవును, తులానికి. దీనికి ప్రధాన కారణం కనుక చూసినట్లయితే ఒకటి రూపీ క్షీణించడం, మరియు ఇంకొక ప్రధాన కారణం అయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి యుఎస్ షట్ డౌన్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అంశం అనమాట. యుఎస్ షట్ డౌన్ అంటే ఏంటంటే యుఎస్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క బారోయింగ్ ని పెంచాలో ఆ బారోయింగ్ లిమిట్స్ ని పెంచడానికి కాంగ్రెస్ అప్రూవల్ కావాలి. లాస్ట్ ఫ్యూ డేస్ లో ఈ కాంగ్రెస్ అప్రూవల్ ఇంకా రాలేదు. సో ఇది కనుక రాకపోతే కనుక, కాంగ్రెస్ అప్రూవల్ కనుక రాకపోతే కనుక యుఎస్ లో బారోయింగ్ అనేది ఆగిపోతుంది. అంటే యుఎస్ లో పేమెంట్ సిస్టమ్ అనేది దెబ్బతినుద్ది. సో అందువల్ల ఈ యుఎస్ షట్ డౌన్ న్యూస్ కనుక ఎప్పుడైతే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చింది, యుఎస్ షట్ డౌన్ న్యూస్ వచ్చినప్పుడల్లా ఇన్వెస్టర్స్ అందరూ సేఫ్ అవనైనటువంటి గోల్డ్ వైపు ఎక్కువ బయింగ్ అనేది జరుగుతుంది. అయితే ఈ గోల్డ్ ప్రైస్ కొన్ని వింటున్నాము. సో దాదాపు ఇయర్ ఎండ్ లోపో లేదంటే కొంచెం ఇంకా తొందరలోనే 2 లక్షల వరకు వెళ్తుంది తులం గోల్డ్ రేట్ అని కొంతమంది చెప్తున్నారు. లేదా గోల్డ్ రేట్ మళ్ళీ తగ్గి మళ్ళీ హెచ్చుతగ్గులు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఏ లెవెల్ వరకు ఈ పరుగు ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఒక రకంగా అండి, ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ లో ఒక చాలా అనిశ్చితి అనేది, అన్సర్టనిటీ అనేది బాగా పెరుగుతూ ఉంది.
పాలసీ మేకింగ్ అంటే అడ్మినిస్ట్రేషన్ అంతా చాలా చేంజ్ అయింది. లాస్ట్ ఎప్పుడైతే ట్రంప్ ప్రెసిడెంట్ గా వచ్చిన కాడి నుంచి పాలసీ అడ్మినిస్ట్రేషన్ ప్రొటెక్షనిజం అనేది పెరిగిపోయింది. సో ఈ ప్రొటెక్షనిజం, అన్సర్టనిటీస్, ఈ టారిఫ్స్ గనక కొనసాగుతూ ఉంటే గనక గోల్డ్ ప్రైసెస్ మీరు చెప్పినట్లే బాగా పెరిగి 2 lakhs అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. గ్లోబల్ పీస్ అనేది ఈ జియో పొలిటికల్ అన్సర్టనిటీ అనేది తగ్గి పాలసీ మేకింగ్ లో ప్రిడిక్టబిలిటీ కనుక వస్తే కనుక గోల్డ్ ప్రైసెస్ లో కొంచెం కన్సాలిడేషన్, అంటే నేను ధర తగ్గుతుంది అని అయితే చెప్పను, కానీ ఏంటంటే ఈ తగ్గుదల సమయం కన్సాలిడేషన్ అనేది జరగడానికి అయితే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ అన్సర్టనిటీ అనేది ఎక్కువ ఉంది, అందువల్లనే గోల్డ్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి. క్రాంతి గారు, అయితే రిటైల్ మార్కెట్కి వచ్చేద్దాం. ఫెస్టివల్ సీజను, సో రిటైల్ మార్కెట్లో గోల్డ్ సేల్స్ కూడా ఊపందుకుంటాయి. సో ఈ సమయంలో రిటైల్గా కొనుగోలు చేసే వారి కోసం మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే ఒకటి 2 ఎక్స్ట్రీమ్స్ ఇక్కడ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఫోమో అంటారు. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే ధర బాగా పెరిగిపోతుంది, నేను మిస్ అయిపోతున్నానని తొందరపడి కొనేవాళ్ళు ఉంటారు. లేదు, ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద యాంగిల్ ఏంటంటే ఏదో గోల్డ్ లో బాగా మీరు మనం చూసినట్లయితే ఒక 6 months బ్యాక్ గోల్డ్ ప్రైసెస్ ఆల్ టైమ్ లోకి వస్తాయని ఒక డిబేట్ కూడా జరిగింది, మీరు బహుశా అబ్జర్వ్ చేస్తుంటే. సో అటువంటి పీపుల్ కూడా ఉంటుంది జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టుకుని సపోజ్ మనం బై చేయాలి అనుకుంటే ఓకే, అప్పుడప్పుడు ఒక షార్ప్ డిక్లైన్స్ కూడా వస్తుంటాయి. ఓకే, మనం 1 lakh ఒకసారి టచ్ అయిన తర్వాత వెళ్ళిపోతుంది గోల్డ్ అనుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఒక 1-2 days 1 week తర్వాత కొంచెం తగ్గడం జరిగింది. సో అటువంటి ఇంకా తగ్గొద్దని వెయిట్ చేయకుండా కొనుక్కుంటే కనుక మళ్ళీ మనం ఈరోజు 121కి వచ్చాం మళ్ళీ. సో అటువంటి షార్ప్ డిక్లైన్స్ వచ్చినప్పుడు గోల్డ్ కొంటాం, ప్రతి డిప్ లో కొంటాం ఒక మంచి అవకాశం కిందే చూడాలండి. సో ఒక్కసారిగా తగ్గుదల వచ్చినప్పుడు వెంటనే బై చేయడమే బెస్ట్ ఆప్షన్ అని అంటారు. సో లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడి పెట్టేవారు ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుంది? బికాజ్ ఇట్స్ ఏ టఫ్ టైం, రికార్డ్ ధర పలుకుతోంది. డెఫినెట్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గోల్డ్ ని పర్చేజ్ చేయడం, కొనుగోలు చేయడం చాలా మంచిదండి. ప్రతి డిప్ లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించబోతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ అన్సర్టనిటీ అనేది పెరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా గోల్డ్ ని ప్రతి డిక్లైన్ లో బై చేయడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.